హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ఈ రోజు జరిగిన WWE మండే నైట్ రాలో మన గుండుగాడు ముగ్గురిని పిలుస్తాడు. ఇయో స్కై ని అండ్ ప్రియాంక బెల్లార్ ని అండ్ రియా రిప్లీని. మీ ముగ్గురిని నా దగ్గర పెట్టుకున్నందుకు నా గుండు పైన ఒక్క ఎంటకలు కూడా మూడుస్తలేవు అని అంటాడు మన గుండుగాడు. వీళ్ళ ముగ్గురి మధ్యలో WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అట్ రెస్ల్మేనియా 41 లో ఈ రోజు కన్ఫర్మ్ అయిపోతుంది. మన గుండుగాడు కన్ఫర్మ్ చేసేస్తాడు. ఇక ఇయో స్కై జపానీస్ భాషలో మాట్లాడుతుంటే నీ భాష అర్థంగా తల్లి కూడా పక్కకు దొబ్బేస్తుంది రియా రిప్లీ. ప్రియాంక బెల్లార్ అండ్ రియా రిప్లీ వీళ్ళిద్దరూ ఇక ఇయో స్కై ని పట్టించుకుంటలేరు. ఈమె ఛాంపియన్ అయిన సంగతే మర్చిపోతున్నారు. ఇక ఒకదాని వెనుక ఒకటి ముగ్గురికి 3 సిగ్నేచర్ చేస్తారు. అట్ రెస్ల్మేనియా 41 లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ ప్రియాంక బెల్లార్ WWE ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ గెలిచి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఆ తర్వాత ఇయో స్కై ఎగిరి ఇగా చూడు దుంకుతుంది రియా రిప్లీ పైన. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ లో లైరా వాల్కేరియా బేలిని గుద్ది ఈ మ్యాచ్ ని అండ్ స్టిల్ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ లైరా వాల్కేరియానే గెలుచుకుంటది ఈ మ్యాచ్ ని. ఈ మ్యాచ్ 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్ లో అమెరికన్ మేడ్ వాళ్ళే గెలుచుకుంటారు ఈ మ్యాచ్ ని. ఎందుకనంటే ఈయనకు ఒక మెటల్ ఇస్తుంది. ఆ మెటల్ ఏమో అతని మాస్క్ లో పెట్టి నెత్తితో గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు WWE మండే నైట్ రాలో. నువ్వు నీ మమ్మీ చెప్పిన మాట వింటావా గుంతర్ అని ఇక గుంతర్ తో అడుగుతాడు జే ఉసోగాడు. నేను మా అమ్మతోని చాలా భయపడతాను. నిన్న నువ్వు ఎందుకు కాపాడలేకపోయినావని మా అమ్మ నన్ను తిట్టింది అని చెప్తాడు గుంతర్ తో జే ఉసోగాడు. కానీ నేను నీతో అస్సలు భయపడను. నేను WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ అయ్యి చూపిస్తాను. రెస్ల్మేనియా 41 లో గెలిచి చూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు జే ఉసో గంతర్ తో. ఆ తర్వాత పెంటా వర్సెస్ డామినిక్ రెమిస్టీరియో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్ లో పట్టపగలే డామినిక్ రెమిస్టీరియోని పెంటగాడు చుక్కలు చూపించేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత మ్యాచ్ మంచిగానే జరుగుతుంటది. బ్రాన్ బ్రేకర్ వచ్చి ఒక స్పియర్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఇక పెంటగానికి డామినిక్ రెమిస్టీరియో గానికి గుద్ది డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ గాడు వచ్చి ఇక బ్రాన్ బ్రేకర్ ని గుద్ది ఇక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ని పైకి లేపుతాడు. ఆ తర్వాత ఫస్ట్ పాల్ హేమన్ వచ్చి లాయల్టీ గురించి మాట్లాడతాడు. హే మిస్టర్ పాల్ గా, నువ్వు నా ముంగట లాయల్టీ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఎటువైపు ఉన్నావో నీకే తెలియదురా భయ్. నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్న సీఎం పంక్ వైపు ఉన్నావా, లేకపోతే నీ వైస్ మ్యాన్ అంటున్న రోమన్ రైన్స్ వైపు ఉన్నావా? ఇగో పాల్, నీకు రోమన్ రైన్స్ కూడా మోసం చేశాడు, నీకు సీఎం పంక్ కూడా మోసం చేశాడు. ఆఫ్టర్ రెస్ల్మేనియా తర్వాత నీ గురించి ఆలోచించాడా రోమన్ రైన్స్? ఇక సీఎం పంక్ గాడే ఉన్నాడు. వాడు కూడా నీ గురించి పట్టించుకోలేడు. వాడు WWE ఫేమస్ చేయడం కోసమే పనిలో ఉన్నాడు తప్ప నీ గురించి ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతాడు. నిన్ను వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు పాల్, నీకు అర్థం కావడం లేదు. నీ దొడ్డు మైండ్ తో ఆలోచించు అని అడుగుతాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ పాల్ హెమెన్ ని. ఆ తర్వాత పాల్ హెమెన్ గాడిని దొబ్బుకుంటా అడుగుతాడు. నన్ను దొబ్బకు, నువ్వు ఇంకొకసారి దొబ్బినావు అనుకో బాగుండదని చెప్తాడు పాల్ హెమెన్ గాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ ని. ఆ తర్వాత సెత్ రాలిన్స్ పట్టుకొని ఒక మూల గుద్దుతాడు పాల్ హెమెన్ గాడిని. ఆ తర్వాత సీఎం పంక్ గాడు వచ్చి ఇక చూడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ పైన అటాక్ చేస్తాడు. సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. ఇద్దరు అటాక్ చేసుకుంటూనే ఉంటారు. ఇక వీడిని వాడు గుద్దు, వాడిని వీడు గుద్దు, ఇక టోటల్ గా గుద్దుకున్నాడు. ఇక ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ ఒక స్టంప్ ని ఇస్తాడు సీఎం పంక్ గాడిని. ఆ తర్వాత పాల్ హెమెన్ గాడికి స్టంప్ ఇవ్వడానికి వెళ్తాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్, కానీ కొద్దిగా మిస్ అయిపోతుంది. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ మైక్ పట్టుకొని, నువ్వు సీఎం పంక్ గాడి వైపు ఉండకు, రోమన్ రైన్స్ వైపు ఉండకు, నా వైపు ఉండు అని చెప్తాడు. ఊర్ని పాల్ హెమెన్ ఎటువైపు ఉంటావురా బాబు? అటు అటు ముగ్గురు మూడు తవల గుంజుతున్నారు నేను. ఇక ఈ ముగ్గురి మధ్య 4వ వాడు వచ్చాడనుకో ఇక పుంగి బజాయిస్తాదిరా బాబు. వాడు 4వ వాడు ఎవడో తెలుసా? ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. నాకు తెలిసి పాల్ హెమెన్ ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు వెళ్ళిపోతారని అనిపిస్తుంది నాకు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో, ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు పాల్ హెమెన్ గాడు అని అనిపిస్తుంది నాకైతే.
ఈ మ్యాచ్ ఓన్లీ పాల్ హెమెన్ గారి గురించే పెడుతున్నట్టు ఉంది. ఈ మ్యాచ్ మాత్రం నాకైతే తెలిసి. ఇక నెక్స్ట్ వీక్ మండే నైట్ రాలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వస్తున్నాడు. ఏ అప్డేట్ తో వస్తాడు, ఏ ప్లానింగ్ తో వస్తాడు, ఏ అటాక్ చేస్తాడో ఎవరికి తెలియదు. వాడు వచ్చిన తర్వాత చూడాలి. మరి ఈ రోజు WWE మండే నైట్ రాలో 3 మ్యాచ్ కార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. రే మిస్టీరియో వర్సెస్ ఎల్ గ్రాండ్ అమెరికన్, వీళ్ళిద్దరి మధ్యలో WWE WrestleMania 41 లో మ్యాచ్ జరగబోతుంది. ఈ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. WrestleMania 41 లో రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ ప్రియాంకా బెల్లార్, వీళ్ళ నలుగురి మధ్య WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. బ్రాన్ బ్రేకర్ వర్సెస్ డామినిక్ రే మిస్టీరియో వర్సెస్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ పెంటా. WrestleMania 41 కస్టమ్ స్టేజ్ డిజైన్ ఇగో ఇలా ఉండబోతుంది. ఎంట్రన్స్ ఇగో ఇలా ఉండబోతుంది. మొత్తం డిజైన్ ఈ రోజు చూశాను నేను. WrestleMania 41 స్టేజ్ యొక్క డిజైన్ ఇగో ఇలానే ఉండబోతుంది. సేమ్ టు సేమ్ ఇలానే ఉండబోతుంది. మీకు తెలుసో తెలియదో ఆ వీడియో నేను రేపు చేస్తాను, ఎలా చేస్తున్నారు అనేసి. కస్టమ్ డిజైన్ యొక్క ఎంట్రన్స్ స్టేజ్ ఈసారి WrestleMania 41 అదిరిపోతుంది. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.